మెడివల్ ఇండియా స్టార్ట్ చేసాం కదా, అందులో ఇస్లామిక్ ఇన్వేజన్స్ అయిపోయాయి. తర్వాత స్లేవ్ డైనస్టీ అయిపోయింది. స్లేవ్ డైనస్టీలో మోస్ట్ పవర్ఫుల్ రూలర్ ఎవరంటే బాల్బన్ అని చదివాం కదా. అయితే బాల్బన్ 1265 నుంచి 1286 వరకు రూల్ చేస్తాడు. కానీ ఖిల్జీ డైనస్టీ 1290 నుంచి 1320కి ఉంటుంది. అంటే ఈ మధ్యలో 1286 నుంచి 1290 వరకు ఎవరు ఉంటారంటే జనరల్గా బాల్బన్కి 2 కొడుకులు ఉంటారు. అయితే అందులో బుగ్గర్ ఖాన్ ఒకడు కొడుకుల్లో, వాడేమో బెంగాల్ వెళ్ళిపోతాడు. అంటే బాల్బన్కి ఎక్కువ శత్రువులు ఉండడం వల్ల బుగ్గర్ ఖాన్ భయపడిపోతాడు రూల్ చేయడానికి ఢిల్లీని. అయితే అందుకని బెంగాల్లో సేఫ్ ఉంటానని బెంగాల్ వెళ్ళిపోతాడు, అక్కడ ఉంటాడు రిస్క్ ఎందుకు అనేసి. అయితే బాల్బన్ తర్వాత ఎవరు కంటిన్యూ చేస్తారంటే బాల్బన్ గ్రాండ్ సన్ ఒకరు ఉంటారు. ఎవరంటే కైకబాద్ రూల్ చేస్తాడు ఆ 3 years 1287 నుంచి 1290 వరకు. అయితే ఇప్పుడు ఖిల్జీ డైనాసిటీ కదా, ఖిల్జీ డైనాసిటీ ఫౌండర్ ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. ఈయన డైనాసిటీ స్టార్ట్ చేసేసరికి ఆయన 70sలో ఉంటారు ఆయన ఏజ్. అయితే 1290 నుంచి 96 వరకు 6 years ఉంటారు ఈయన. అయితే ఈయన ఫౌండరు. ఈ వెరీ లీనియంట్ రూలర్. లీనియంట్ అంటే వెరీ కైండ్. ఆయన ఏజ్ 70s. అప్పటికి ఇంకా ఆయన అంటే ఇంకా పనిష్మెంట్స్ అవి ఏమి ఎక్కువ ఇవ్వకుండా తగ్గించడం, కొంచెం కైండ్గా ఉండేవాడు. హిందూస్కి కూడా పెద్ద పొజిషన్స్ కూడా ఇచ్చేవారు ఆయన. మళ్ళీ ఖిల్జీస్ టర్క్స్ ఇల్లు ఎల్బారీ ట్రైబ్ రిలేటెడ్ కాదు. ఎల్బారీ ట్రైబ్ అంటే ఎవరు? ఇల్టుట్మిష్ ఎల్బారీ ట్రైబ్కి చెందిన మనిషి. అయితే ఖిల్జీస్ ఏమో టర్క్స్. సో జలాలుద్దీన్ ఖిల్జీ ఫౌండర్, వెరీ లీనియంట్ రూలర్ అంతే. నెక్స్ట్ ఈయన నెఫ్యూ, మేనల్లుడు, సన్నిన్లా కూడా ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈయన కోసం ఎక్కువ ఉంటుంది, బాగా చదవలేంది. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ 1296 నుంచి 1316 వరకు రూల్ చేస్తాడు, 20 years. ఈయన అసలు పేరు అలీ గుర్షాస్ప్. అయితే రాగానే 1296లో ఈయన జనరల్గా జలాలుద్దీన్ ఖిల్జీ ఉన్నప్పుడే ఈయన అల్లావుద్దీన్ ఖిల్జీ ఎక్కడ రూల్ చేస్తాడంటే అవధ్లో రూల్ చేస్తాడు. అంటే ఒక చిన్న రాజ్యాన్ని ఇస్తాడు జలాలుద్దీన్ ఖిల్జీ మేనల్లుడికి. మళ్ళీ అల్లుడు కూడా కదా ఇస్తాడు. అవధ్ ఇస్తే అవధ్లో రూల్ చేస్తాడు. కానీ జలాలుద్దీన్ కదా రాజు, ఢిల్లీ సుల్తాను, ఆయనకి పర్మిషన్ లేకుండా దేవగిరిని 1296లో ఎక్స్పెడిషన్కి వెళ్తాడు. అయితే అప్పుడు దేవగిరి రాజ్యాన్ని ఓడించేస్తాడు. అక్కడ ఓడించేసి 1296లో అక్కడ గెలుస్తాడు. దేవగిరి అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ దౌలతాబాద్కి క్యాపిటల్ మారుస్తాడు. దౌలతాబాద్ అన్న దేవగిరి అన్న ఒకటే. మళ్ళీ ఔరంగాబాద్ అన్న దేవగిరి అన్న ఒకటే. ఇంకా శాంబాజీ నగర్ కూడా అంటారు దీన్ని, ఛత్రపతి శాంబాజీ నగర్ అని కూడా అంటారు దేవగిరికి. చాలా ఇంపార్టెంట్. 1296లో అల్లావుద్దీన్ ఖిల్జీ దీన్ని కాన్క్వేర్ చేస్తాడు. అలాగా జలాలుద్దీన్ ఖిల్జీకి కోపం వస్తుంది. అప్పుడు చెప్పకుండా పర్మిషన్ లేకుండా వెళ్ళి రాజ్యాన్ని రాజ్యం మీద బ్యాటిల్ యుద్ధం చేసి వస్తాడనేసి. అయితే అట్నుంచి తిరిగి అప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఏమంటాడంటే అల్లావుద్దీన్ ఖిల్జీ బాగా క్రూయల్. అయితే నేను తప్పు చేశాను, 2 తప్పులు చేశాను. ఒకటి, మీ పర్మిషన్ లేకుండా వెళ్ళి అక్కడ తెచ్చిన ఏవైనా ఇప్పుడు రాజ్యం మీద యుద్ధం చేశారంటే గెలిచినప్పుడు అక్కడ ఉన్న సంపద అంతా తీసుకొని వచ్చేస్తారు. ఒకటి, చెప్పకుండా వెళ్ళి యుద్ధం చేశాను. 2, తెచ్చిన సంపద ఏది మీకు ఇవ్వలేదు, ఉంచేసుకున్నాను అనేసి తప్పు చేశాను, నాకు గిల్ట్గా ఉంది, అర్జెంటుగా మిమ్మల్ని కలాలి అనేసి అంటాడు జలాలుద్దీన్తో. అయితే అది నమ్మేసి నిజంగా ఇంకా జలాలుద్దీన్ ఏమో కలుస్తాడు అల్లావుద్దీన్ని. కలిసినప్పుడు ఇంకా హగ్గిస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే 2 కత్తులు తీసి కడుపులో పొడిచేస్తాడు జలాలుద్దీన్కి. ఎవరు? అల్లావుద్దీన్. అలాగే జలాలుద్దీన్ చనిపోతాడు. ఆ తర్వాత ఇంకా అల్లావుద్దీన్ వాడికే ఇంకా నేనే రాజునని ఇంకా డిక్లేర్ చేసి రూల్ చేస్తాడు. ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ ఎక్తా సిస్టమ్ని అబాలిష్ చేస్తాడు. మళ్ళీ దాగ్ చెహరా సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. దాగ్ అంటే హార్స్కి బ్రాండింగ్ ఇవ్వడం, ఒక్కొక్క హార్స్కి బ్రాండింగ్. మళ్ళీ చెహరా అంటే ఇది చెహరా సిస్టమ్ అన్న హూలియా అన్న ఒకటే. ఇదేంటంటే ప్రతి సోల్జర్కి ఐడెంటిఫికేషను. అంటే చూడండి, ఇప్పుడు మార్క్ లాగా, అంటే ఇది బయోమెట్రిక్ లాగా హూలియా సిస్టమ్ని పెడతారు. నెక్స్ట్ జజియా ట్యాక్స్, కొత్తగా 2 ట్యాక్సులు పెడతాడు. జజియా ట్యాక్స్, జకత్. జజియా అంటే నాన్ ముస్లిమ్స్ మీద ట్యాక్స్ వేస్తాడు, జకత్ అనేది ముస్లిమ్స్ మీద లెవీ చేస్తారు ఈ ట్యాక్స్.
మళ్ళీ ఇంకా 3 కొత్త ట్యాక్స్లు ఏంటంటే గరాయ్, చరాయ్, గారి, చరాయ్, కరజ్. గారి అనేది హౌస్ ట్యాక్స్. హౌస్ ట్యాక్స్ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారంటే అలావుద్దీన్ ఖిల్జీ. మళ్ళీ చరాయ్ అంటే ఏంటంటే ఇది ఇంకో ట్యాక్స్. చరాయ్ ట్యాక్స్ అంటే ఇప్పుడు గ్రేజింగ్ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఏవైనా గ్రాస్ ల్యాండ్స్ని కానీ గ్రేజింగ్ ల్యాండ్స్ కానీ అక్కడ మనం క్యాటిల్ని తీసుకెళ్ళి అక్కడ గ్రేజింగ్కి వాడామంటే దాని మీద ట్యాక్స్, యానిమల్స్ గ్రేజ్ చేసినందుకు ట్యాక్స్ వేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కరజ్ అంటే ఫార్మర్స్ అందరూ ఎంత పండిస్తే అందులో సగం ఇచ్చేయాలి. కరజ్ ట్యాక్స్ అంటే 50% ప్రొడక్షన్లో 50% ఇచ్చేయాలి. ఇది కరజ్. నెక్స్ట్ మార్కెట్ సిస్టమ్ని అలావుద్దీన్ ఖిల్జీ అనగానే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మార్కెట్ సిస్టము, ఎక్స్పెడిషన్స్ బాగా ఎక్కువ. సెకండ్ అలెగ్జాండర్ అని కూడా అంటారు అలావుద్దీన్ ఖిల్జీని, ఎందుకంటే ఎక్కువ దేశం మొత్తాన్ని దండయాత్ర చేయాలని అనుకుంటాడు. అయితే 3 న్యూ మార్కెట్స్ పెడతాడు. దానికి ఎవరు చూసుకోవడానికి ఒక పోస్ట్ని కూడా పెడతాడు, వాళ్ళనే షాహ్నా అంటారు. ఎవరైతే మార్కెట్ని కంట్రోల్ చేసి చూసుకుంటారో వాళ్ళు షాహ్నా. అది గుర్తుపెట్టుకోవాలి, బిట్స్ అడుగుతాడు ఇవి ఎక్కువ. అయితే ఫుడ్ గ్రైన్స్ మార్కెట్కి పేరు మండి అని పెడతాడు. మళ్ళీ క్లాత్స్, ఏవైనా కాస్ట్లీ ఐటమ్స్ ఏవైనా ఉంటే సరాయ్ ఈ ఆదిల్. ఇది మళ్ళీ హార్స్, స్లేవ్స్, క్యాటిల్ కొనే మార్కెట్ ఒకటి. 3 కొత్త మార్కెట్లు అలావుద్దీన్ ఖిల్జీ పెడతాడు. అయితే ఇక్కడ ఎక్కువ సోల్జర్స్ని బాగా మెయింటైన్ చేసేవాడు. ఎక్కువ ఆర్మీ ఉండేది, ఎందుకంటే ఎక్కువ యుద్ధాలు చేయడానికి వెళ్ళినప్పుడు ఆర్మీ చాలా ఎక్కువ మెయింటైన్ చేసేవాడు. ఆర్మీని పోషించడానికి కోసమని మార్కెట్లో కాస్ట్స్ అన్నీ ఫిక్స్ చేసి ఉంచేవాడు, అంటే ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉండకుండా. అంటే ప్రైస్ ఏదైనా సరే ఫిక్స్ చేసి ఉంచేవారు. మార్కెట్ని దగ్గరుండి బాగా ఎక్కువ మానిటర్ చేసేవారు మార్కెట్ని కూడా. మళ్ళీ కొత్తగా మెజరింగ్ యూనిట్ ఒకటి పెడతాడు, అలాయ్ గాజ్ అనేసి. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ కట్టిన కొన్ని కోటలు అలాయ్ ఫోర్ట్, హౌజ్ ఖాస్ ట్యాంక్, ఇది హౌజ్ ఖాస్ అనేది. అలాయ్ దర్వాజా అంటే కుతుబ్ మినార్ ముందు ఎంట్రన్స్ ఉంటుంది, ఇది అలాయ్ దర్వాజా. ఇది ప్యాలెస్ ఆఫ్ 1000 పిల్లర్స్, హజార్ సుతూన్. ఇవి 1 2 3 4 మొత్తం 4. అలాయ్ ఫోర్ట్, హౌజ్ ఖాస్, అలాయ్ దర్వాజా, హజార్ సుతూన్, 1000 పిల్లర్స్ ప్యాలెస్ ఇది. నెక్స్ట్ ఈయన సిరి అనే సిటీని ఫౌండర్, ఈడే కొత్తగా సిటీ. ఇది ఢిల్లీలో 7 సిటీస్ ఉంటాయి, అందులో సెకండ్ సిటీ ఇది. సిరి సిటీని కూడా ఈయనే ఎస్టాబ్లిష్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ అలావుద్దీన్ ఖిల్జీ ఎక్కువ యుద్ధాలు చేసేవాడని చదివాం కదా, అందులో ఫస్ట్ 1298లో గుజరాత్ మీద దండయాత్రకు వెళ్తే అంటే అటు ఎక్స్పాండ్ చేద్దామని. ఎందుకు గుజరాత్ వైపు అంటే పోర్ట్ ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కువ మార్కెట్ అవన్నీ ఉంటాయి కదా, ఎక్కువ షిప్పింగ్ వాటికి పోర్ట్స్. గుజరాత్ వైపు ఎక్స్పాండ్ చేయాలనుకొని వెళ్తే అక్కడ గెలిచి ఉలుగ్ నుస్రత్ ఖాన్ని అక్కడ అపాయింట్ చేస్తాడు చూసుకోవడానికి. అయితే నెక్స్ట్ రంతంబోర్, ఇది 1301లో దీన్ని హమీర్ దేవ్ రాజు ఉంటాడు అక్కడ. ఇక్కడ ఎలాగంటే గుజరాత్లో యుద్ధమైనప్పుడు అక్కడి నుంచి కొంతమంది రంతంబూర్ ఫోర్ట్కి వచ్చి శరణం అడుగుతారు. అయితే ఈ రంతంబూర్ రాజు హమీర్ దేవు మాట ఇస్తాడు, నేను మిమ్మల్ని చూసుకుంటానని మాట ఇస్తే. అయితే అది అలావుద్దీన్ ఖిల్జీకి తెలుస్తుంది. తిరిగి అక్కడ గుజరాత్లో గెలిచిన తర్వాత రంతంబూర్ వచ్చి అడుగుతాడు, ఇక్కడ వాళ్ళ సోల్జర్స్ అందరూ ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళందరినీ వదులు అంటే నేను మాట ఇచ్చాను, వదలను అని చెప్తాడు. ఇవ్వను, వాళ్ళని నేను కాపాడుతాను అంటాడు హమీర్ దేవ్. అయితే అలావుద్దీన్ ఖిల్జీ నేను మళ్ళీ వస్తాను, అప్పుడు నీ సంగతి చెప్తాను అనుకుని వెళ్తాడు. వెళ్ళి మళ్ళీ తర్వాత రంతంబోర్ ఫోర్ట్ మీదకి వస్తాడు. వచ్చినప్పుడు ఆ టైంలో రంతంబోర్ ఫోర్ట్ అంటే వరల్డ్లోనే స్ట్రాంగెస్ట్ ఫోర్ట్ అది ఆ టైంలో. అయితే దాన్ని కోల్చడం అంటే అంత ఈజీ కాదు. ఫోర్ట్ 3 months ట్రై చేస్తారంట. అప్పుడు 3 months కూడా వాళ్ళకి ఏం తెలియదు అసలు, ఏం జరుగుతుంది, ఎక్కడ కోల్చాలో అసలు ఏం అర్థం కాదు వాళ్ళకి. ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే అంత స్ట్రాంగ్ ఉంటుందంట. అయితే ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి, చెప్పడం మర్చిపోయింది. గుజరాత్లో గెలిచినప్పుడు గుజరాత్లో అక్కడ ఒకరిని కొంటాడు. ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ ఒకరిని కొంటాడు. 1000 dinars, హజారీ దినారీ అని ఒకటి అంటారు చూడండి, మాలిక్ కాఫూర్. 1000 dinars ఇచ్చి ఒక మనిషిని కొంటాడు. చాలా స్ట్రాంగ్గా, చాలా చాలా మంచిగా, అంటే చాలా అందంగా ఉంటాడంట వాడు. అయితే వాడిని కొంటాడు, హజారీ దినారీ ఆడి పేరు. ఆయన తర్వాత మాలిక్ కాఫూర్ అని పేరు పెడతాడు. గుజరాత్లో వాడిని తీసుకొని వస్తాడు. గుజరాత్ నుంచి వచ్చినప్పుడు ఆయన కొనుక్కొని వస్తాడు కదా, వాడికి కూడా అలావుద్దీన్ ఖిల్జీ అంటే ఇష్టం. అయితే
రంతంబూర్ ఫోర్ట్ మీదకి వచ్చినప్పుడు మాలిక్ కాఫూర్ ఈడవడు ఇప్పుడు చెప్పాను కదా గుజరాత్ నుంచి తీసుకొని వస్తాడని కొనుక్కొని వాడు ఈ రంతంబూర్ ఫోర్ట్లో 3 నెలలు సోల్జర్స్ని లోపల పెడతాడు. అయితే 3 నెలలు మరి చుట్టుముట్టేస్తారు కదా యుద్ధం చేసినప్పుడు ఫోర్ట్ని. కానీ ఫోర్ట్లో 3 నెలలు సోల్జర్స్ అన్నీ అంటే బయట నుంచి సామాన్లు రావడం ఫుడ్ అన్నీ ఎక్కడి నుంచి సప్లై వస్తుందని ఆలోచిస్తే బాగా అప్పుడు ఎక్కడ అంటే స్పైస్ లాగా ఎక్కువ పెడితే అప్పుడు తెలుస్తుంది సీక్రెట్ టనల్స్ ఎక్కడ ఉన్నాయనేది తెలిసిపోద్ది. అప్పుడు 3 నెలల తర్వాత ఆ ఫోర్ట్ని కూల్చేసి గెలిచేస్తాడు, హమ్మీర్ దేవుని ఓడించేస్తాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ 1303లో 1303 ADలో అక్కడ మేవార్ పార్ట్కి వెళ్తాడు. అప్పుడే అది మేవార్ పార్ట్ అంటే రాజస్థాన్లో ఉంటుంది కదా, చిత్తూరు దాని క్యాపిటల్. ఇక్కడ కూడా చిత్తూరు గారి ఫోర్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పార్ట్ సినిమా పద్మావతి ఎవరైనా చూస్తే తెలుస్తుంది. పద్మావతి సినిమాలో ఇదే రతన్ సింగ్ ఉంటాడు కదా, వాళ్ళ ఆవిడ పేరు రాణి పద్మిని, ఆవిడనే పద్మావతి అని కూడా అంటారు. అయితే ఈమె చాలా అందంగా ఉంటుందంట. చాలా అందంగా ఉంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఎక్కడ ఏ రాజ్యాన్ని గెలిస్తే అక్కడ అమ్మాయిలను తీసుకొని వచ్చేస్తాడంట. అయితే వీడికి ఈ మీద ఆశ పడుతుంది. అయితే అప్పుడు ఈ చిత్తూర్గఢ్ ఫోర్ట్లో మీద దండయాత్ర చేయడానికి వస్తాడు. కానీ ఇక్కడ రాజుని రతన్ సింగ్ని ఏం చేస్తాడంటే ఈ వెన్నుపోటు పొడుస్తాడు, అంటే బ్యాక్ స్టాపింగ్ అంటారు కదా. అంటే జనరల్గా ఏంటి యుద్ధము సూర్యుడు ఉన్నప్పుడే చేసుకోవాలి యుద్ధం, సూర్యాస్తం అయిన తర్వాత యుద్ధం ఆగిపోద్ది. కానీ సూర్యాస్తం అయిన తర్వాత వచ్చి వెనక నుంచి పొడుగు చేస్తాడు. అయితే ఇప్పుడు రాజు చనిపోతాడు కదా, పద్మావతిని తీసుకోవడానికి వస్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ రాజ్యంలో ఉన్న లేడీస్ అందరూ జోహార్ పెర్ఫామ్ చేస్తారు. అంటే జోహార్ అంటే పెద్ద అగ్నిగుండం ఉంటుంది, అందులోకి అందరూ వెళ్ళి దూకేస్తారు. అంటే సెల్ఫ్ సూసైడ్ లాగా అందరూ దాన్ని జోహార్ అంటారు. సెల్ఫ్ డిగ్నిటీ కోసం ఆ రాజ్యంలో ఉమెన్ అందరూ చనిపోతారు. అప్పుడు ఇది మేవార్ పార్ట్ చిత్తూర్గఢ్ ఫోర్ట్ మీదకి దండయాత్ర చేయడానికి వస్తాడు. మళ్ళీ ఇక్కడ హమ్మీర్ దేవ్ రంతంబూర్లో రాజు అని చెప్పాను కదా, అప్పుడు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ ఉమెన్ జోహార్ పెర్ఫామ్ చేశారు. అలాగే మెన్నకు కూడా ఒకటి ఉంటుంది, వాళ్ళే డిగ్నిటీ కోసం చనిపోతారు. వేరే వాళ్ళ చేత చనిపోవడం ఇష్టం లేక దాన్ని శాఖ ప్రథ అని అంటారు. అంటే అది వాళ్ళు అలా చేస్తారు. రంతంబూర్ ఫోర్ట్లో సోల్జర్స్ అందరూ వాళ్ళే చంపుకొని చనిపోతారంట. అంటే శత్రువుల వల్ల చనిపోవడం ఇష్టం లేక. నెక్స్ట్ ఇవి ఈ 3 అల్లావుద్దీన్ ఖిల్జీ చేసిన ఎక్స్పెడిషన్స్. నెక్స్ట్ది డెక్కన్లో ఈ మాలిక్ కాఫూర్ ఉన్నాడు కదా, గుజరాత్ నుంచి తీసుకుంటాడు మనిషిని, వాడు కింద డెక్కన్ పార్ట్కి కిందకి వెళ్తాడు. ఇంకా ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ ఎక్కువ ఆస్ట్రాలజీ నమ్ముతాడు. ఏంటంటే డెక్కన్ పార్ట్కి వెళ్ళొద్దని చెప్తారు రాజు చెప్పడు, అదే పంతులు చెప్తారు డెక్కన్ పార్ట్లోకి నీకు మంచి ఉండదు అనేసి. అయితే డెక్కన్ పార్ట్లో మాలిక్ కాఫూర్ వెళ్తాడు. వెళ్ళి ప్రతాప్ రుద్రదేవ కాకతీయ రూలర్ ఉంటాడు, కాకతీయ డైనాసిటీ ఉంటుంది కదా, దాన్ని ఓడిస్తాడు. ఎవరు? మాలిక్ కాఫూర్. ఏ టైంలో? 1308లో మాలిక్ కాఫూర్ కాకతీయ వరంగల్లో ఉంటుంది కదా కాకతీయ డైనాసిటీ, అందులో ప్రతాప్ రుద్రదేవ్ని ఓడిస్తాడు. అప్పుడే కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్ళిపోతారు. నెక్స్ట్ హోయసాల్ డైనాసిటీ మీద కూడా దండయాత్ర చేస్తారు. హోయసాల్ డైనాసిటీ ఆఫ్ ద్వారసముద్ర 1311లో ఇది. ఇక్కడ బల్లాల్ దేవుణ్ణి ఓడిస్తాడు మాలిక్ కాఫూర్. నెక్స్ట్ పాండ్య రూలర్స్ని కూడా మదురైలో ఓడించేస్తాడు ఎవరు? మాలిక్ కాఫూర్. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఇన్ని గెలుస్తారు కదా, అప్పుడు అల్లావుద్దీన్కి ఇంకో ఏం పేరు వస్తుంది? అల్లావుద్దీన్ సికందరి ఈ సాని అని, అంటే సెకండ్ అలెగ్జాండర్ అనే బిరుదు వస్తుంది. మళ్ళీ మాలిక్ కాఫూర్కి ఒక మసీదు కడతాడు. ఎక్కడంటే దాని పేరు అలై ఆల్ దిన్ ఖాల్జీ అని. ఇది రామేశ్వరంలో మాలిక్ కాఫూర్ ఒకటి కడతాడు. నెక్స్ట్ వీళ్ళ టైంలో ఇక్కడ రాయలేదు, అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో ఒక ఫేమస్ కోర్టు పోయిట్ ఉంటారు అమీర్ ఖుస్రూ, చాలా ఇంపార్టెంట్. అమీర్ ఖుస్రూ స్లేవ్ డైనాసిటీ బాల్బన్ ఉన్నప్పటి నుంచి ఢిల్లీ సుల్తాన్స్లో ఉండిపోతాడు అమీర్ ఖుస్రూ. అయితే ఈయన అమీర్ ఖుస్రూ ఎవరంటే కవ్వాలి మ్యూజిక్ని స్టార్ట్ చేస్తాడు ఇండియాలో. కవ్వాలి మ్యూజిక్ అంటే సూఫీ సెయింట్ మ్యూజిక్ ఇది. మళ్ళీ ఈయన తబలాని సితార్ని ఇన్వెంట్ చేసింది కూడా అమీర్ ఖుస్రూనే, తబలా సితారు. మళ్ళీ అల్లావుద్దీన్ ఖిల్జీ అమీర్ ఖుస్రూకి ఒక బిరుదు ఇస్తాడు, ఏంటంటే టూటీ ఈ హింద్,
అంటే ప్యారెట్ ఆఫ్ ఇండియా అనేసి ఎవరికి బిరుదిస్తాడో అమీర్ ఖుస్రోకి అల్లావుద్దీన్ ఖిల్జీ ఇస్తాడు. టూటీ హింద్. మళ్ళీ అమీర్ ఖుస్రో కూడా అల్లావుద్దీన్కి ఒక బిరుదిస్తాడు, సుల్తాన్ ఈ జహాన్ అనేసి బిరుదిస్తాడు. ఇవి నెక్స్ట్ అల్లావుద్దీన్ అయిపోద్ది. అల్లావుద్దీన్ తర్వాత ఆయనకి 2 కొడుకులు ఉంటారు, ముబారక్ అండ్ ఓమర్. 1296 నుంచి 1316 వరకు అల్లావుద్దీన్ ఖిల్జీ కదా, కానీ ఖిల్జీ డైనాసిటీ 1320 వరకు ఉంటుంది. ఈ 4 years ముబారక్ రూల్ చేస్తాడు. ఈ ముబారక్ రాగానే ఏం చేస్తాడంటే మాలిక్ కాఫర్ని చంపేసి తర్వాత వాళ్ళ తమ్ముడు అన్నయ్య ఓమర్ వాడిని కూడా చంపేస్తాడు. ఇది ముబారక్ 4 సంవత్సరాలు ఉంటాడు. ఉన్న తర్వాత మళ్ళీ ఈ ముబారక్ షాని ఆయన ఓన్ స్లేవే చంపిస్తే ముబారక్ షా కూడా చనిపోతాడు. అయిపోయింది ఖిల్జీ డైనాసిటీ. తర్వాత తుగ్లక్ డైనాసిటీ నెక్స్ట్ వీడియో చూద్దాం.